నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా రేపటి నుండి వృషభ రాశి జీవితంలో అనుకోని పెనుమార్పులు అయితే సంభవించబోతూ ఉన్నాయి. ఎందుకంటే వీరి జీవితంలోకి ఎం అనే అక్షరం కలిగిన వ్యక్తి మీకు రాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తే మీ తలరాతను పూర్తిగా తలకిందులు చేయబోతున్నాడు. ఇక ఏ వ్యక్తి కారణంగా వృషభ రాశి జీవితంలో జరగబోయే పెనుమార్పులు ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందుకోవడానికి ఈ వృషభ రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన దేవత ఆరాధనతో పాటుగా పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాల అన్నిటినీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే గనుక వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఏ పని చేసినా కూడా పూర్తి శ్రద్ధతో మనస్ఫూర్తిగా పనులు చేస్తారు. అంతేకాకుండా వీరు ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడతారు. దీని కారణంగా ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు అనేటటువంటి విషయాలలో చాలాసార్లు ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. వృషభ రాశి వారు మౌనంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఈ రాశి వాళ్ళు కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు. అలాగే వీరు సొంత ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగానూ ఆలోచన చేస్తారు. కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను విస్మరిస్తారు. వృషభ రాశి వారు రాజులా జీవించడానికి ఇష్టపడతారు. అలాగే ఇతరుల విజయాన్ని చూసి వీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అసూయ పడనే పడరు. వాళ్లకు సహాయం చేయడం కోసమైతే ముందు నిలుస్తారు. అయితే రేపటి నుండి కూడా వృషభ రాశి జాతకులకు గ్రహాలలో సంచారంలో కొన్ని మార్పులు జరగడం కారణంగా వీరి జీవితంలో ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఏ రూపంలో వస్తారో తెలియదు, కానీ ఆ వ్యక్తి వలన వృషభ రాశి వారు అనేక లాభాలను అయితే పొందుతారు. ఇక అదృష్టం వీరి వెంట ఉండబోతోంది. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగరీత్యా అజ్ఞాతవాసం కాస్త తప్పదు అనిపిస్తోంది. ఈ విషయంలో మీకు అర్హులను ఆశ్రయించడం చాలా మంచిది. వృషభ రాశి వారు ఉద్యోగం వ్యాపార పరంగా ఆలోచించి ఆచితూచి ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయం చేయాలి. అప్పుడే వీరికి మంచి సత్ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే తమదంటూ పై చేయి ఉండాలి అని ఆశపడతారు. అలాగే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని రావాలి అని వీరు తాపత్రయపడతారు. వృషభ రాశి వారికి ఏ పనిని అప్పగించినా సరే ఆ పనిని చాకచక్యంగా ఎంతో తెలివితేటలతో ఆ పని సజావుగా పూర్తి చేస్తారు. వీరిలో ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఎలాంటి సందర్భంలోనైనా సరే ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. తమ మాటల తీరు వలన ఎదుటివారిని ఆకర్షించే వారిలాగా ఉంటారు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయాలలో కూడా నిరాశ చెందరు. ఈ రాశి వారికి స్వాభిమానం పట్టుదల ఎక్కువగా ఉంటాయి. వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా ఉంటుందనే చెప్పొచ్చు. వృషభ రాశి వాళ్ళు ఇతరుల బాధ్యతలను తమ మీద వేసుకొని దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు. వీరికి శారీరక బలంతో పాటు మానసికమైన బలం కూడా ఎక్కువగా ఉంటుంది. తమ కోపమే తమకు శత్రువు అనే సామెత వీరికి బాగా వర్తిస్తుంది. అయితే ఈ వృషభ రాశి వారు తమకు నచ్చిన విధంగా ఎదుటివారు ఉండాలి అని కోరుకోవడం వల్ల వీరికి చిన్న చిన్న మనస్పర్ధాలు కూడా ఏర్పడతాయి. మోసం చేసే గుణం అనేది ఉన్నవారంటే వీరికి అస్సలు పడదు. ఈ వృషభ రాశి వారికి ఈ మనస్తత్వం మంచితనం అధికంగా ఉంటున్నాయి. ఎటువంటి వారినైనా సరే ఇట్టే నమ్మేస్తారు. వృషభ రాశి వారు ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తూ వారి కష్టాలు తీర్చడానికి పరిష్కారాలను వెతుక్కుంటూ ఉంటారు. దీనిని అదనుగా చేసుకొని కొంతమందిని వీళ్ళనైతే మోసం చేస్తారు. కొంతమంది వీళ్లను అయితే మోసం చేస్తారు. ఈ రాశి వారికి
కీర్తి, ఆకాంక్ష, ప్రచార దాహం అనేది అధికంగా ఉంటాయి. వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి రేపటి నుండి రాబోతున్న వ్యక్తి వలన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. అంతేకాకుండా వీరి జీవితంలో ఎప్పుడూ చూడని సంతోషాలను చూస్తారు. అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవచ్చు. వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తిని వీరి జీవితంలో నుంచి వీరు బయటకు పంపించలేరు. అయితే వృషభ రాశి వారికి జీవితంలోకి రేపటి నుండి రాబోయే వ్యక్తి వలన ఎటువంటి లాభాలు కలగబోతూ ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి కారణంగా రేపటి నుండి కూడా వీరికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, ఆర్థిక రంగాలలో ఊహించని మార్పులను చూస్తారు. వీరి జీవితంలోకి వచ్చిన వ్యక్తి వలన ప్రారంభంలో ఏదైనా ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ పోను ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఆ వ్యక్తి కారణంగా మీకు మరిన్ని లాభాలు అనేవి అద్భుతంగా చేకూరతాయి. మీ యొక్క ప్రతి రంగంలో కూడా ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకు తోడు నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. రేపటి నుండి కూడా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపుగా నడిపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేనే లేదు. అయితే రేపటి నుండి కూడా మీ జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి కారణంగా మీరైతే ఎన్నో లాభాలను పొందుతారు. ఆర్థిక లాభాల వర్షం కురవబోతోంది. వీరికి ప్రతి రంగంలో ఆర్థికపరమైన లాభాలను పొందుకుంటారు. డబ్బుకు ఎటువంటి లోటు కనిపించడమే లేదు. ఈ సమయంలో మీరు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కాకపోతే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు మీరు ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మీకు ఎంతైనా మంచిది అని చెప్పాలి. ఈ రాశి వాళ్లకు ప్రేమ, వివాహం సఫలీకృతమవుతాయి. తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే స్త్రీ పురుషులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా మారుతోంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో కూడా ప్రేమ వివాహం జరుగుతోంది. తద్వారా వీరి యొక్క దాంపత్య జీవితం కూడా సుఖ సంతోషాలతో ఆనందాల బాట పడుతోంది. వీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం ద్వారా మానసికమైన ప్రశాంతతను పొందుతారు. ప్రతి విషయంలో కూడా చురుకుగా వీరైతే ప్రవర్తిస్తారు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క విషయాన్ని చర్చించడం వలన కూడా మీరు మానసికమైన ఆనందం, ప్రశాంతత అనేది పొందుతారు. ఒత్తిడి తగ్గి మీ దాంపత్య జీవితం 3 పువ్వుల కాయలుగా విరాజిల్లబోతోంది. ఇక ఎప్పటి నుండో కుటుంబ కలహాల వలన ఇబ్బందులు పడుతున్న వాళ్లకు కూడా రేపటి నుంచి అనుకూలవంతంగా ఉంటోంది. కుటుంబంలో ఏర్పడిన కలహాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వృషభ రాశి వారికి శుభ కార్యక్రమాలలో మీరు ఎక్కువగా పాలు పంచుకుంటారు. ప్రేమపూరితమైన సుఖ సంతోషాల వాతావరణం అనేది మీ కుటుంబంలో ఏర్పడుతుంది. విద్యార్థుల విషయంలో కూడా విద్యార్థులకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే విద్యార్థులు ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం వల్ల పరీక్షలకు ఉత్తీర్ణులవుతారు. అలాగే ఎంతో కాలంగా కాంపిటేటివ్ పరీక్షల్లో విఫలం అవుతున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశి వ్యక్తులకి ఈ సమయంలో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వ్రాసినా కూడా ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవడం కోసం ప్రయత్నిస్తూ వీసా, పాస్పోర్ట్ దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో వీసా వచ్చే అవకాశం ఉంది. ఇక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. విద్యార్థులు కృషి పట్టుదలతో అనుకున్న విద్యా ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ జీవితంలో కూడా చూస్తే గనుక సానుకూలమైన పరిస్థితులు కలుగుతాయి. కార్యాలయంలో ఎంతో కాలంగా మీతోటి ఉద్యోగస్తులతో ఉండే మనస్పర్ధాలు, సమస్యలు కూడా ఇప్పుడు తొలగిపోతాయి. ఉద్యోగస్తుల పట్ల స్నేహబంధం బాగా పెరుగుతోంది. ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ పొందే అవకాశం కూడా ఉండబోతోంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతూ వ్యాపారాన్ని ఇక చేయలేము అని విరమించుకుందామనుకున్న వాళ్ళకి కూడా మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి కారణంగా మీరు ఊహించిన దానికంటే ఈ సమయం ఎక్కువగా వ్యాపార లాభాలను పొందగలుగుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో ప్రతి అంశంలో కూడా మీకు తోడుగా మీ వెన్నంటే ఉంటారు. మీకు సలహాలను ఇస్తూ మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతారు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళకి కూడా భాగస్వాములతో మంచి సంబంధాలు కుదురుతాయి. ఇంతకుముందు భాగస్వామి వ్యాపారంలో ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఈ సమయం అనుకూలవంతంగా మారుతోంది.
వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. నూతనంగా వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టుకునే అవకాశాలు కూడా ఉంటున్నాయి. వృషభ రాశి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే, ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి బిల్వపత్రాలను సమర్పించడం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు. అలాగే మీకు వీలైనంతసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఓం నమః శివాయ అనే శివ పంచాక్షర నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. విశేషవంతమైన అనుకూల ఫలితాలను పొందుతారు. ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే, శనివారం రోజున నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి. అలాగే శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఏదైనా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు విశేషంగా పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.